సార్ 2 సార్లు తాగి దొరికితే లైసెన్స్ క్యాన్సిల్, ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అప్లై చేసుకుంటే? అంటే మళ్ళా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకసారి అయితే దాంతో వదిలిపెడతారు, రెండోసారి అయితే మన ఇక్కడ ఆర్టీఏకి మేజిస్ట్రేట్ గారి ద్వారా లెటర్ పెడతారు. పలానా వ్యక్తి రిపీటెడ్గా అలవాటు ప్రకారం చేస్తున్నాడు కూడా అతను లైసెన్స్ క్యాన్సిల్ చేయమని. అది డ్యూరేషన్ ఉండొచ్చు, 1 year కావచ్చు, లేదా 5 years కావచ్చు, శాశ్వతంగా కూడా ఆయన కోర్టు యొక్క అధికారం అది. కోర్టు ఆర్టీఏకి లెటర్ అడ్రస్ చేస్తే పలానా వ్యక్తి యొక్క లైసెన్స్ పలానా నెంబర్ గల లైసెన్స్ కాపీ పంపిస్తే అని రద్దు చేయమంటారు. అలా రద్దు అయిన లైసెన్స్ అయిన తర్వాత మళ్ళీ అతను పట్టుబడితే అతను తీవ్రమైన శిక్షకు అర్హుడు. ఓకే, కొంతమంది సిగ్నల్ జంప్ చేస్తారు. సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు నీకేం నష్టం, పోతే నేను పోతాను కదా అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. మీరేం చెప్తారు వాళ్ళకి? అంటే సిగ్నల్ జంప్ చేయడం వల్ల ఒక వ్యక్తికి అంటే సిగ్నల్ జంప్ ఎప్పుడు వస్తారు? రెడ్ లైట్ మీదే కదా జంప్ చేసేది. రెడ్ లైట్ వచ్చిందంటే దాని అర్థం ఈయనకి రెడ్ లైట్ వచ్చిందంటే పక్కోడికి గ్రీన్ లైట్ వచ్చినట్టే, లేదా ఇంకో పక్కోడికి గ్రీన్ లైట్ వచ్చినట్టే. మరి ఈయనకి రెడ్ లైట్ వచ్చినప్పుడు ఈయన చచ్చిపోవడానికి సిద్ధమైనా లేకపోతే మరొకటైనా మరి అవతల వాడు రెడీగా లేడు కదా. అవతల వాడి ప్రాణాన్ని ప్రమాదానికి గురి చేసే అవసరం లేదా అవతల వాడిని భద్రత ప్రమాదంలో పడేసే అధికారం ఈయనకి లేదు. కాబట్టి శిక్షార్హుడు అతను. ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కదా? చేస్తారు, అంటే అది మూర్ఖత్వం, మొండితనం. సార్ మీరు ట్రాఫిక్లో పంజాగుట్ట బంజారాలు చేస్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా అమ్మాయిలు దొరికేవారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండేదండి? అంటే కొంతమంది అమ్మాయిలు కదా, అబ్బాయిలు కూడా దొరికేవారు ఎక్కువగా బంజారాల్స్. అంటే వాళ్ళు ఉదాహరణకి కొంతమంది ప్రముఖుల పిల్లలు, కొంతమంది నాయకుల పిల్లలు, కొంతమంది అధికారుల పిల్లలు, వాళ్ళు తెలియని ఇమ్మెచ్యూరిటీతో అంటే అపరిపక్వత గల మానసిక స్థితితో వారి తండ్రి యొక్క హోదా లేకపోతే వాళ్ళు పలానా వాళ్ళ హోదా మేము ఎవరో తెలుసా అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్కి 9 నెలల ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు అంటే ట్రైనింగ్లో పదే అక్కడ పరిగెత్తి అలా గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు వేసుకురమ్మంటారు, లేకపోతే ఇంకొక ఇదంతా కూడా ఓపికను పెంచడం కోసం. ఇప్పుడు అతను తిట్టాడని చెప్పి మేము సివిలియన్గా మేము తిట్టాల్సిన అవసరం లేదు. మేము తిడితే అతనికి మాకు తేడా ఉండదు. పోలీస్ ఆఫీసర్కి యూనిఫామ్ వేసుకున్నాం, వీఆర్ సపోజ్ టు. కానీ ఆ ఓపిక ఎంత వరకు ఉంటుందండి? ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఓ స్టేజ్ వరకు ఉంది, కానీ మన చట్టం అధికారం ఇచ్చింది. మన 186 9 o'clock డ్రంక్ అండ్ స్టార్ట్ చేశారు, 11:30 12 అవుతుంది, 12 దాటికి ఎలాగో చేయరు. 12కి లాస్ట్ స్టేజ్లో వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు, ఇరిటేషన్ వస్తుంది. మరి అప్పుడే మీరు కేసు బుక్ చేస్తున్నాం కదా. 186 ఐపీసీ అంటే ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అవతల వ్యక్తి అడ్డుకోవడం 186. ఒకవేళ అతను చేంజ్ చేసుకున్నాడు అనుకోండి 353 ఐపీసీ అసాల్టింగ్ ఏ పోలీస్ సర్వెంట్, పోలీస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు అతను మ్యాన్ హ్యాండిల్ చేస్తే అది ఉంటుంది. సరే, మీకు బాగా గుర్తున్న కేసు చెప్పండి, బాగా ఆర్గ్యుమెంట్ చేసిన కేసు. అంటే బాగా పెద్దలు కూడా చాలా మంది ఆర్గ్యుమెంట్ అంటే ఒక సీనియర్ వాళ్ళ గురించి చెప్పొద్దు, జస్ట్ వాళ్ళకి అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందని. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 2018 or 19లో నేను ఏసీపీ ట్రాఫిక్ ఉన్నాను గోషామాల్. నా డ్యూటీ ఆ రోజు నైట్ ఏసీపీలు పర్యవేక్షణాధికారిగా ఉంటారు. డీడీ చేసినప్పుడు ఇన్స్పెక్టర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ 36 దగ్గర క్రోమా దగ్గర డ్యూటీలో ఉన్నాను. ఉన్నప్పుడు ఒక సీనియర్ ఆఫీసరు కర్ణాటక చెందిన ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ విత్ ఫ్యామిలీ వచ్చాడు. ఆయన కారు నడుపుతూ తాగి ఉన్నాడు టెస్ట్ చేస్తే. సో ఆయన అప్పుడు తాగి ఉన్న తర్వాత అసలు ఊదడానికే ఆయన సహకరించలేదు. సహకరించలేదు, కాకపోతే ఇంకా పదే గట్టిగా పట్టుకున్న తర్వాత ఆయన ఊదిన తర్వాత ఆల్కహాల్ సేవించి ఉన్నట్టుగా తెలిసింది మనకి. తెలిసిన తర్వాత ఆయన దిగమంటే బండి దిగడు, భార్య ఉంది కూడా. తర్వాత ఆయన పదే చెప్పిన తర్వాత ఇంకా మరి మనం ఏం చేయాలి మార్గం? అందరూ ఉన్నారు కదా, అందరికీ ఒకటి మీకు ఒకటి కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా కారు ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఎవరన్నా నడిపే వాళ్ళు ఉంటే మీకు వెహికల్ ఇస్తాం, కేసు బుక్ చేస్తాం అని చెప్పాం. ఫస్ట్ ఊదలేదు ఆయన, చాలా సేపటి వరకు ఊదలేదు. ఊదకపోతే మళ్ళీ బ్రెత్ అనలైజర్ వాడతానంటే నేను ఊదనన్నాడు ఆయన. కానీ తాగినట్టే బాగా కనపడుతుంది ఆయన హావభావాలు బట్టి కానీ మాట్లాడే విధానం బట్టి. నేను జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ చెప్పి టీంని పిలిపించి ఉస్మానియా హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో ప్రీవియస్లో ఐఏఎస్ కాకముందు ఆయన డాక్టర్ అనమాట. ఆయన ఒక డాక్టర్గా ఉండి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. అయిన తర్వాత చాలామంది అతని మిత్రులు, వాళ్ళ బ్యాచ్మేట్స్, సీనియర్ ఆఫీసర్లు చాలామంది ఫోన్ చేసి అది కాదు ఇది కాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని చెప్పాం. వదలడం అంటే వదిలితే నా ఇంటిగ్రిటీ కూడా దెబ్బతింటారు. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ గమనించే వాళ్ళు, మీడియా వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇతర అందరూ ఉన్నారు, మా ఉద్యోగులు అందరూ ముందు వదలడం అనేది అసాధ్యం ఉంటుంది ఒకసారి దొరికిన తర్వాత. సరే, వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ పంపించిన తర్వాత ఆ గేట్ ప్యాటర్న్ ఉంటుంది, నడుస్తుంటే ఎలా నడుస్తున్నాడని చెప్పి గేట్ ప్యాటర్న్ రాస్తారు డాక్టర్. ఫస్ట్ ఏపీఎస్ టు హ్యావ్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ అని రాసి తర్వాత మళ్ళీ డాక్టర్ అని చెప్పగానే మళ్ళీ కొట్టేసాడు.
కొట్టేసిన తర్వాత రాత్రి ఇక మీరు సిపి గారిని చెప్పండి, వారు పిలవండి, ఏం పిలవండి అంటాడు. ఎవరిని పిలవరు సార్, నేను ఏసీపీ లెవెల్లో నేను నిర్ణయం తీసుకోవాలి. అర్ధరాత్రి 12:30 1 గంటకి సీనియర్ ఆఫీసర్ లేపడం కరెక్ట్గా అది ఈశ్వర్ గురించి, పైగా మీరు తప్పు చేస్తున్నారని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. సరే మర్నాడు గాంధీ హాస్పిటల్ పంపిస్తే గాంధీలో అలా రాసి పంపించాడు.